వెబ్సైట్లో ఉన్న ఒక టెస్ట్ని క్లిక్ చేయగానే వేరొక రిసోర్స్ ఓపెన్ అవ్వడం, లేదా అదే వెబ్సైట్లోనే అనదర్ కంటెంట్ అనేది ఓపెన్ అయ్యేటట్లు డిజైన్ చేయడాన్ని ఏమంటారు అంటే హైపర్ లింక్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ ఏందో చూద్దాం ఇంకా అర్థం చేసుకోవడానికి. ఇక్కడ కనుక మీరు కనుక రైట్ సైడ్ పీపీటీ కనుక చూసామనుకో ఏం చేసాము, గూగుల్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళేసి తాజ్ మహల్ అని ఒక టైప్ చేసేసాను. టైప్ చేసేస్తే అక్కడ చాలా బోల్డ్ అండ్ తాజ్ మహల్ వచ్చినాయి. అక్కడ ఉన్న ఒక టెస్ట్ దగ్గరికి వెళ్ళి జస్ట్ క్లిక్ చేసేసాను. క్లిక్ చేయగానే ఏమైందంటే దానిలో నుండి మరొక పేజ్ అనేది ఓపెన్ అయింది. అంటే ఒక డాక్యుమెంట్లోనే మరొక పేజీకి వెళ్ళాలి అన్నా, అలానే ఒక టెస్ట్ మీద క్లిక్ చేయగానే మరొక రిసోర్స్ అంటే అనదర్ న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అయ్యేటట్లు సెట్ చేయడాన్ని ఏమంటారు అంటే హైపర్ లింక్ అని పిలుస్తారు. అంటే ఒక టెక్స్ట్ని మనం క్లిక్ చేయగానే వేరొక న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అయ్యేటట్లు, లేదా అదే పేజీనే ఆ టెక్స్ట్ని క్లిక్ చేయగానే అదే బ్రౌజర్లోనే మరొక పేజీ కనుక ఓపెన్ అయింది అనుకో, అలా చేయాలి అంటే దాన్ని ఏ టాపిక్తో పిలుస్తారంటే హైపర్ లింక్ అని పిలుస్తారనమాట. అర్థమైపోయింది. ఇక్కడ కనుక మీరు చూసారంటే ఈ గూగుల్లో అక్కడ టెక్స్ట్ని క్లిక్ చేయగానే ఏమైంది, మరొక పేజీ అనేది ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిందంటే ఆ పేజీని కామన్ వర్డ్స్లో ఏమని పిలుస్తారంటే, రే అక్కడ ఒక లింక్ ఉందరా, ఆ లింక్ క్లిక్ చేయరా, దట్ లింక్ రా, దిస్ లింక్ రా అని అంటా ఉంటాం కదా. అంటే హైపర్ లింక్ ని మనం ఏ పేరుతో కాల్ చేస్తామంటే లింక్ 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 అనే పేరుతో పిలుస్తాం. ఒక్కసారి రియల్ టైం ఎగ్జాంపుల్లోకి వెళ్ళి చూసొద్దాం. మన యొక్క క్రోమ్లోకి వెళ్దాం. ఒక గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాను. ఈ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి నేను టెక్స్ట్ని టైప్ చేస్తున్నాను. ఏంటిది, తాజ్ మహల్, తాజ్ మహల్ అని టైప్ చేశాను. యా, ఇక్కడ నాకు ఏదో వచ్చింది. వచ్చింది. దీనిని ఏమంటారు, తాజ్ మహల్ అనే ఒక టెక్స్ట్ ఉంది బ్లూ కలర్లో. నాకు ఇవన్నీ నాకు ఎలిమెంట్ ని నావిగేట్ చేసి అనదర్ వెబ్ రిసోర్స్ ఓపెన్ చేయడం, లేదా అదే డాక్యుమెంట్ లో ఇంకొక రిసోర్స్ ని ఓపెన్ చేయడం గనక చేయడాన్ని ఏమంటారంటే హైపర్ లింక్ అని పిలుస్తారన్నమాట. ఓకే, ఒక టెక్స్ట్ ని నావిగేట్ చేసేసి అనదర్ వెబ్ రిసోర్స్ అన్న ఓపెన్ చేయడం, లేదా అదే పేజీలో మరొక పేజీని లోడ్ చేయడం గనక చేయగలిగితే దాన్ని హైపర్ లింక్ అంటారు. అర్థమైపోయింది. ఓకే, తర్వాత ఇంకోటి ఏందో చూద్దాం. What happened when we click on a link on a Google search results? అంటే మనం ఏం చేసామంటే ఒక గూగుల్లోకి వెళ్ళేసేసి ఏదైనా ఒక సెర్చ్ ఆప్షన్లో ఏదైనా ఒక టెక్స్ట్ని కనుక క్లిక్ చేసేసి సెర్చ్ చేస్తే అక్కడ వచ్చిన టెక్స్ట్ని కనుక మనం క్లిక్ చేసేసామో అదేమవుతుంది మరొక పేజ్ని ఓపెన్ చేసింది. అక్కడ కనుక మీరు పీపీటీలో కనుక చూసారనుకో తాజ్ మహల్ వికీపీడియా అని ఉంది. ఆ బ్లూ కలర్ లో ఉన్న లైన్ ని క్లిక్ చేయగానే ఏమైంది క్లిక్ చేయగానే ఏమైంది, మనం ఇప్పుడే చూసాం కదా, మరొక పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇలా పేజ్ అనేది ఓపెన్ అవ్వడాన్ని ఏమంటారంటే నావిగేటింగ్ అని పిలుస్తారు. అంటే ఒక టెక్స్ట్ ని హైపర్ లింక్ గా గనక మార్చామని ఆ టెక్స్ట్ అనేది ఏం చేస్తుంది అంటే నావిగేట్ అయ్యి మనకి సేమ్ డాక్యుమెంటేషన్ లోనే ఏం చేస్తుంది అంటే మరొక పేజీని ఓపెన్ చేయడం కానీ,
అదర్ రిసోర్సెస్ లోకి వెళ్ళేసేసి వేరొక న్యూ ట్యాబ్ ని ఓపెన్ అయ్యేటట్లు చేస్తుంది అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే హైపర్ లింక్ అని పిలుస్తారు. ఓకే, అర్థమైందా? అంటే హైపర్ లింక్ ఏం చేస్తుంది, ఒక టెక్స్ట్ ని క్లిక్ చేయగానే నావిగేట్ చేస్తుంది, అనదర్ వెబ్సైట్ అన్న ఓపెన్ చేయడం, లేదా ఏం చేస్తుంది, న్యూ రిసోర్స్ అన్నా సరే ఓపెన్ చేస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అర్థమైందా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ గూగుల్ క్రోమ్ అనే దాంట్లోకి వెళ్ళి చూస్తే నాకు హైపర్ లింక్ పెట్టారు అనేసి నాకు అర్థమైపోయింది. అదే హైపర్ లింక్ ని మనమే పెట్టేస్తే ఎంత అందంగా ఉంటుంది. అలా హైపర్ లింక్ ని మనమే ఎలా పెట్టేస్తాము అనేది ఒకసారి నేర్చుకుందాం. ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ని ఒక హైపర్ లింక్ గా మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే యాంకర్ అనే ఎలిమెంట్ ని యూజ్ చేస్తాం. ఒక టెక్స్ట్ ని హైపర్ లింక్ గా మార్చాలి అంటే మనం ఏం చేస్తాము, యాంకర్ ఎలిమెంట్ ని ఉపయోగించి ఆ టెక్స్ట్ ని ఏం చేయొచ్చు, హైపర్ లింక్ గా మార్చేయచ్చు. అంటే ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లో ఉన్న ఒక టెక్స్ట్ ని హైపర్ లింక్ గా మార్చాలి అంటే మనం ఏం చేస్తాము అంటే యాంకర్ ఎలిమెంట్ అనే ఒక టెర్మినాలజీని యూజ్ చేస్తాం అనమాట. ఈ యాంకర్ ఎలిమెంట్ అనే దానికి సింటాక్స్ ఏంటిది అంటే యాంగులర్ బ్రేస్ పెట్టేసి ఏ అనే ఒక యాంకర్ ఎలిమెంట్ అనేది ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అయితే నార్మల్ గా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి సింటాక్స్ ఏముంటది అని చెప్పాడంటే మా సతీష్ అనే అబ్బాయి ఒక స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది సార్, ఒక కాంటెంట్ ఉంటుంది సార్, అలానే ఒక ఎండ్ ట్యాగ్ ఉంటుంది అని చెప్పినారు అనమాట. అలానే యాంకర్ ఎలిమెంట్ అనే దానికి కూడా హెచ్టిఎంఎల్ ఎలిమెంటే కాబట్టి దానికి కూడా కామన్ సింటాక్స్ ఉంటుంది అనమాట. ఏంటిది అంటే ఏ అనే ట్యాగ్ తీసేసుకొని స్టార్టింగ్ ట్యాగ్ సేమ్ గానే డెవలప్ చేస్తాం, కాంటెంట్ అలానే డెవలప్ చేస్తాం. ఎండ్ ట్యాగ్ లో కూడా ఏ అనే ట్యాగ్ ని గనక సింబల్ గా గనక తీసేసుకొని ఎండ్ ట్యాగ్ అనేది రాయొచ్చు. ఓకే డన్. అలానే నువ్వు ఏ టెక్స్ట్ అయితే మనం హైపర్ లింక్ గా మార్చాలి అనుకున్నామో ఆ టెక్స్ట్ ని మార్చాలి అంటే ఈ యాంకర్ ఎలిమెంట్ లో ఒక అట్రిబ్యూట్ అనేది యూజ్ చేయాలన్నమాట. అదేంటంటే హెచ్రఫ్ అనే ఒక అట్రిబ్యూట్ ని నేమ్ ఉన్న అట్రిబ్యూట్ ని యూజ్ చేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ లో నువ్వు క్రియేట్ చేసిన హెచ్టిఎంఎల్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ కి సంబంధించిన యూఆర్ఎల్ అనేది మనం తీసుకువచ్చేసి ప్లే చేసేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే మన యొక్క టెక్స్ట్ అనేది ఏమవుతుందంటే మన టెక్స్ట్ యాజ్ ఏ హైపర్ లింక్ అనేది అయిపోతుంది అనమాట. ఎలా ఏంది అనేది ఒక్కసారి మనం వెళ్ళి గూగుల్ ఒక్కసారి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసి ఒక్కసారి చేసేద్దాం. ఓకే డన్. యా, మన కోడ్ ప్లే గ్రౌండ్ కి వచ్చేసాను. 1 సెకండ్. ఓకే, ఇక్కడికి వెళ్ళేసి మనం ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కనుక క్రియేట్ చేయాలంటే మన కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసేసి హెచ్టిఎంఎల్ పేజీలోకి వచ్చేసేసి బాడీ అనే భాగం దగ్గర మనం క్రియేట్ చేయాలి. ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నాను, నా టెక్స్ట్ ఏంటిది అంటే నా టెక్స్ట్ ఏంటిది అంటే సతీష్ అనే ఒక పేరు పెట్టుకున్నాను నా టెక్స్ట్. ఈ టెక్స్ట్ ని నేనేం చేద్దాం అనుకున్నానంటే హైపర్ లింక్ గా మారుద్దాము అనుకున్నాను. ఈ టెక్స్ట్ ని హైపర్ లింక్ గా మార్చాలి అంటే ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇదేమవుతుందంటే కనపడుతుందే కానీ అదంతా కూడా నాకేమవుతుందంటే ఆ పేరు మొత్తం కూడా క్లిక్ చేయగానే మరొక పేజీ అనేది ఓపెన్ అవ్వడం కానీ అనదర్ రిసోర్స్ అనేది ఓపెన్ అయ్యేటట్లు చేయాలి అనుకున్నాను. అలా చేయడాన్ని ఏమంటారంటే హైపర్ లింక్ అనే టాపిక్ ద్వారా అచీవ్ చేస్తారు. ఈ టెక్స్ట్ ని సతీష్ అనే టెక్స్ట్ ని హైపర్ లింక్ గా మార్చాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనం తీసుకున్న టెక్స్ట్ ని ఏం చేయాలంటే యాంకర్ ఎలిమెంట్ గా మార్చేయాలి. యాంకర్ ఎలిమెంట్ గా మారిస్తేనే హైపర్ లింక్ అనేది వచ్చేస్తుంది. ఈ యాంకర్ ఎలిమెంట్ గా మార్చాలి అంటే ఏం చేయాలంటే ఈ సతీష్ అనే పేరుకి ఏం చేయాలంటే ఏ ట్యాగ్ ని తీసుకోవాలన్నమాట. యాంకర్ ఎలిమెంట్ గా మార్చాలి. పి అనే ట్యాగ్ ని తీసేసేసి ఏ అనే ట్యాగ్ ని పెట్టేసాను. అప్పుడు ఏమైందంటే ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఏమైందంటే ఒక యాంకర్ ఎలిమెంట్ గా ఉంది. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఈ టెక్స్ట్ ని క్లిక్ చేశాను, కానీ ఎలాంటి యూజ్ లేదు. ఈ యాంకర్ ఎలిమెంట్ గా మార్చాలి అంటే ఏం చేయాలి అంటే యాంకర్ ఎలిమెంట్ గా మార్చేసాను ఒక టెక్స్ట్ ని.
మార్చినాక ఆ ఎలిమెంట్ హైపర్ లింక్ గా మారాలి అంటే ఏం చేయాలంటే ఒక యాట్రిబ్యూట్ ని యూజ్ చేయాలి. ఆ యాట్రిబ్యూట్ ఏమి యూజ్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చేసి స్టార్టింగ్ ఎలిమెంట్ పక్కకు వచ్చేసి స్పేస్ ఇచ్చేసేసి హెచ్ రఫ్ అనే ఒక నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ యూజ్ చేసేసి ఈక్వల్ పెట్టేసేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ లో ఏం చేయాలంటే ఈ సతీష్ అనే పేరు మీద మనం ఏం చేసాం, ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి ఉంటాం కదా, ఆ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ తీసుకొచ్చి ఇవ్వాలి. అలాంటి యూఆర్ఎల్స్ మనం క్రియేట్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి పెడదాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే యూఆర్ఎల్ ఇవ్వాలి కాబట్టి గూగుల్లోకి వచ్చేసేసి సతీష్ కౌశిక్ అనే ఒక అతన్ని యొక్క వికీపీడియా తీసుకున్నాను. వాడి యొక్క హిస్టరీని క్లిక్ చేశాను. ఇతని యొక్క హిస్టరీ పెడదాం అనుకున్నాను. అప్పుడు నేనేం వెళ్ళేసి బ్రౌజర్లోకి వెళ్ళి క్లిక్ చేసేసాను. అక్కడ నాకేమైంది అంటే అక్కడ ఒక యూఆర్ఎల్ అనేది కనపడుతుంది. ఆ యూఆర్ఎల్ మొత్తాన్ని కంట్రోల్-A చేసేసి కంట్రోల్-C చేసేసి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసేసి ఇక్కడ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ ప్లేస్లో ఏం చేశానంటే ఆ యూఆర్ఎల్ని ఇచ్చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఇప్పుడు ఏమైందో చూద్దాం అనుకున్నాను. ఈ టెస్ట్ దగ్గరికి వెళ్ళి చూస్తే చూడు, ఇందాక మనం ఏం చేయలేదు, ఇందాక నార్మల్గా ఉంది. ఇప్పుడు ఏమైందో చూడు, అది వెరైటీ రంగులోకి వచ్చేసేసి కింద అండర్లైన్ చేసి ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మన యొక్క టెక్స్ట్ ఎలా మారిపోయిందంటే హైపర్ లింక్ గా మారిపోయింది. వెంటనే ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఏమైందో చూడు, వెంటనే అదే పేజీలో నాకేమైంది, ఈ సతీష్ కౌశిక్ అనే అతని యొక్క హిస్టరీ మొత్తం కూడా వచ్చేసేసింది. అంటే ఏం చేశాను, నేను ఒక టెస్ట్ ని క్లిక్ చేయగానే, ఒక టెస్ట్ ని నావిగేట్ చేయగానే సేమ్ పేజీ లోపల అదే కంటెంట్ ఓపెన్ అయ్యేటట్లు చేయడాన్ని ఏమంటారు అంటే ఇట్ ఈస్ కాల్డ్ హైపర్ లింక్ అని పిలుస్తారు. ఏమన్నా డౌట్ చేసుకుందాం, లేదు అంటే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ స్లైడ్ లోకి వెళ్దాం. ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా, అర్థమైందా? ఓకే, గుడ్. ద నెక్స్ట్ పార్ట్ ఈస్ అవుట్పుట్ అనేది ఇలా వచ్చేసేసింది. ఓకే, నెక్స్ట్ హౌ టు మూవ్ ఏ లింక్ ఓపెన్ ఇన్ ఏ న్యూ ట్యాబ్. అంటే మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు ఒక ట్యాబ్ లోకి వెళ్ళేసేసి, అంటే దట్ మీన్స్ ఏదన్నా ఒక సెర్చ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక సెర్చ్ బార్ లో అక్కడ కనపడే బ్లూ లైన్స్ ని గనక బ్లూగా ఒక టెక్స్ట్ ఉంటుంది అనమాట. ఆ టెక్స్ట్ ని క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఒక్కసారి అదే బ్లూ లింక్ అనేది అదే పేజీలో ఓపెన్ అవుతా ఉంటుంది. అదే కొన్నిసార్లు ఏమవుతుంది, ఆ టెక్స్ట్ ని క్లిక్ చేయగానే వేరొక బ్రౌజర్ ఓపెన్ అయ్యి ఆ బ్రౌజర్ లో అనేది దీనికి సంబంధించిన ఏదైతే రిసోర్స్ ఉందో ఆ రిసోర్స్ మొత్తం కూడా లోడ్ అయ్యి కనపడుతుంది అనమాట. అలానే మనం కూడా ఏం చేద్దామంటే ఒక టెక్స్ట్ ని క్లిక్ చేయగానే అనదర్ పేజీలో వచ్చేతలకి అనదర్ రిసోర్స్ లో ఆ ట్యాబ్ లో ఏమవుతుందంటే మనకు కావాల్సిన కంటెంట్ మొత్తం కూడా ఎలా సెట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. అంటే దట్ మీన్స్ మళ్ళీ చెప్తున్నాను, మనం ఒక టెక్స్ట్ ని క్లిక్ చేయగానే అదే అవుట్పుట్ లైన్ లో కాకుండా సపరేట్ గా వేరే ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ అయ్యి ఆ న్యూ ట్యాబ్ లో గనక మనం పెట్టిన టెక్స్ట్ అంతా కూడా పేజీ ఓపెన్ అయ్యింది అనుకో, అలా ఓపెన్ అవ్వాలి అంటే ఏం చేస్తారు అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే డన్. అలా చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒక యాట్రిబ్యూట్ ని యూజ్ చేయాలి. అంటే ఒక టెక్స్ట్ ని హైపర్ లింక్ గా మార్చాలి అంటే ఏం చేస్తారు అంటే ఏం చేస్తారు, ఆ టెక్స్ట్ మొత్తాన్ని కూడా యాంకర్ ఎలిమెంట్ గా మార్చాలి. ఆ టెక్స్ట్ మొత్తం కూడా హైపర్ లింక్ గా మార్చాలి అంటే ఏం చేయాలంటే href అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ని యూజ్ చేసేసి వాల్యూ ప్లేస్ లో యూఆర్ఎల్ ని ఇవ్వాలి. అలానే మనం ఆ టెక్స్ట్ ని క్లిక్ చేయగానే అదే పేజీలో ఓపెన్ అవ్వాలి అంటే అక్కడతో సరిపోతుంది. అలా కాకుండా సపరేట్ గా వేరొక పేజీలో వచ్చి ఆ టెక్స్ట్ ఓపెన్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే టార్గెట్ అనే ఒక నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ని యూజ్ చేయాలి. ఆ నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ని యూజ్ చేయడం ద్వారా ఏమైందంటే మన హైపర్ టెక్స్ట్ ని ఎప్పుడైతే మనం లింక్ చేస్తామో, హైపర్ లింక్ ని మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో వెంటనే ఆ కంటెంట్ మొత్తం కూడా ఏమవుతుందంటే సపరేట్ పేజీలోకి వెళ్ళేసి ఓపెన్ అవుతుంది అనమాట. అలా చేయాలి అంటే ఈ టార్గెట్ అనే యాట్రిబ్యూట్ కి ఏ వాల్యూ ఇస్తామనేది ఒకసారి చూద్దాం. ఏ వాల్యూ ఇస్తారంటే ఇక్కడ స్లైడ్ లో చూడు ఏమి ఇస్తారు, టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ పెట్టేసేసి
ఆ కింద ఒక డాష్ ఉంది చూడు, మధ్యలో లైన్ ఉందనుకో హైఫన్ అంటారు. కింద కనుక ఉందనుకో దాన్ని ఏమంటారంటే అండర్ స్కోర్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఏమిచ్చాడు అక్కడ గీత కిందలో ఉందన్నమాట. ఆ కిందలో ఉన్న గీతను ఏమంటారంటే అండర్ స్కోర్ అంటారు. అండర్ స్కోర్ అనేది పెట్టేసేసి బ్లాంక్ BLANK అని బ్లాంక్ అనే ఒక వార్డ్ని ఇచ్చేసేసి డబుల్ కోట్స్ తో కనుక క్లోజ్ చేసేసామనుకో అప్పుడు ఏమవుతుందంటే మనం పెట్టిన ఏదైతే ఉందో హైపర్ లింక్, ఆ హైపర్ లింక్ ఏం చేస్తుందంటే సపరేట్ ట్యాబ్ లో ఏం చేస్తుందంటే మన కంటెంట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే చూపిస్తుంది అనమాట. ఒక్కసారి ఎలా అనేది ఒకసారి చేసి చూద్దాం. ఓకే, నేను మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్దాం. యా, ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఉంది చూడు, ఈ టెక్స్ట్ అనేది ఏముంది, ఈ సతీష్ అనే పేరుని క్లిక్ చేయగానే ఏమైంది, ఇక్కడ అవుట్పుట్ ఏదైతే కాలం ఉందో కాలంలోనే ఆ టెక్స్ట్ మొత్తం కూడా కనపడింది. అలా కాదు కదా నా రిసోర్సు, ఈ సతీష్ అనే పేరుని క్లిక్ చేయగానే సపరేట్ గా వేరొక ట్యాబ్ లోకి వచ్చేసేసి ఓపెన్ అవ్వాలి. అలా ఓపెన్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే ఈ టెక్స్ట్ మొత్తాన్ని యాంకర్ ఎలిమెంట్ గా మార్చుకొని ఆ టెక్స్ట్ ని హైపర్ లింక్ గా మార్చాలి అంటే href అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ యూజ్ చేసేసి ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ టెక్స్ట్ సపరేట్ పేజీలో ఓపెన్ అవ్వాలి అంటే మరొక నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ని యూజ్ చేయాలి. ఒకే యాట్రిబ్యూట్ ని యూజ్ చేయాలంటే ఏం చేయాలి, HTML ఎలిమెంట్ లో స్టార్టింగ్ ట్యాగ్ పక్కన స్పేస్ ఇచ్చి పెట్టాలి. ఆల్రెడీ ఒక యాట్రిబ్యూట్ వాడాను కాబట్టి మరొక యాట్రిబ్యూట్ ని వాడాలి అంటే ఏం చేయాలంటే స్పేస్ ఇచ్చేసేసి అక్కడ రాసుకుంటాం అనమాట. ఏం యాట్రిబ్యూట్ మనం యూజ్ చేయాలి, మన యొక్క టెక్స్ట్ సపరేట్ ట్యాబ్ లో గనక ఓపెన్ అవ్వాలి అంటే ఏ యాట్రిబ్యూట్ యూజ్ చేయాలి, మనము ఏం యూజ్ చేయాలి, మీ అందరికి తెలుసు కదా, టార్గెట్ పెట్టేసి ఈక్వల్ టు పెట్టేసి డబుల్ కోట్స్ పెట్టేసి ఇప్పుడు ఏం రాయాలి నా వసంత, అండర్ స్కోర్ పెట్టేసి ఏం రాయాలి, BLANK బ్లాంక్ అనే నేమ్ ఇచ్చేసేసి ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. యా, ఇప్పుడు నాకు సతీష్ అనే పేరు వచ్చేసింది. ఈ సతీష్ అనే పేరు దగ్గరికి వెళ్ళి నేనేం చేస్తాను అంటే జస్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏమైందో చూడు, ఇందాకైతే మనకేమొచ్చింది, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ అదే బ్రౌజర్ లోకి వచ్చి ఓపెన్ అయింది. ఇప్పుడు క్లిక్ చేయగానే ఏమైంది మనకి సపరేట్ ట్యాబ్ లోకి వచ్చేసేసి నాకు ఓపెన్ అయిపోయింది. అంటే ఇలా చేయడాన్ని ఏమని పిలుస్తారంటే హైపర్ లింక్ అని పిలుస్తారు అనమాట. ఇలా కాకుండా మీ ఇష్టం ఏ URL అయినా ఇచ్చుకోండి, వెంటనే ఇలానే వస్తుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే ఏయో www.amazon.com ఇలాంటి ఇవ్వబాకండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కోడ్ బిల్డ్ చేసేసేటప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనేది యూజ్ చేస్తారు. అవన్నీ కూడా మనందరూ హ్యాక్ చేస్తారనేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పోర్ట్ నెంబర్స్ ఫార్వర్డ్ చేసి పెడతారనమాట. వాటిని మనం చేయడం అనేది కొంచెం టఫ్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఇంతవరకు అర్థమైందా? సో ఇప్పుడు దాకా మనం చెప్పిన టాపిక్ అనేది ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఏంటిది అంటే మనం ఇప్పుడు దాకా ఏం చెప్పాము అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏంటిది, హైపర్ లింక్ అనే టాపిక్ ని గురించి మనం నేర్చుకున్నాం. హైపర్ లింక్ అంటే ఏంటిది, హైపర్ అంటే ఏదైనా ఒక టెక్స్ట్ ని మనం నావిగేట్ చేసేసి అనదర్ రిసోర్సెస్ లోకి రావడం లేదా సేమ్ పేజీలోనే లోడ్ అయ్యేటట్లు చేయడం గనక చేయడాన్ని ఏమంటారంటే హైపర్ లింక్ అని పిలుస్తారు. ఒక టెక్స్ట్ ని అదర్ రిసోర్సెస్ కి నావిగేట్ అయ్యేటట్లు చేయడాన్ని ఏమంటారు అంటే దీన్నే హైపర్ లింక్ అని పిలుస్తారు. కామన్ గా హైపర్ లింక్ ని ఏమని పిలుస్తారంటే కామన్ గా జనరల్లీ అందరూ ఏమని పిలుస్తారంటే దీన్ని లింక్ అని పిలుస్తారనమాట. ఓకే, ఒక టెక్స్ట్ ని హైపర్ లింక్ గా మార్చాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆ టెక్స్ట్ మొత్తాన్ని యాంకర్ అనే ఎలిమెంట్ గా మార్చాలి. యాంకర్ అనేది ఒక HTML ఎలిమెంట్ కాబట్టి దానికి సింటాక్స్ ఏముంటుందంటే ఏ అనే ట్యాగ్ సింబల్ ని ఏ ట్యాగ్ ని ఏగా తీసేసుకొని HTML ఎలిమెంట్ డెవలప్ చేసేయాలి. ఓకే, అప్పుడు ఆ టెక్స్ట్ మొత్తం కూడా అలానే ఉంటుంది. ఆ టెక్స్ట్ మొత్తాన్ని కూడా హైపర్ లింక్ గా మార్చాలి అంటే మనం ఏం చేయాలి అంటే href అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి ఈక్వల్ పెట్టేసేసి డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏం చేయాలి అంటే ఏదైతే ఆ టెక్స్ట్ కి సంబంధించిన URL ఉందో ఆ URL కనుక ఇచ్చేసామనుకో ఆ క్లిక్ చేయగానే దానికి రిలేటెడ్ గా ఉన్న ఏదైతే ఉందో ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అలానే నా యొక్క అనదర్ రిజల్ట్ ఏంటిది అంటే ఒక హైపర్ లింక్ ని క్లిక్ చేయగానే అదే పేజీలో ఓపెన్ అవ్వకుండా సపరేట్ గా నెక్స్ట్ పేజీలోకి వచ్చి ఓపెన్ అయ్యేటట్లు పెట్టాలి అంటే మనం ఏం చేయాలంటే అదే యాంకర్ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ పక్కన href అనే యాట్రిబ్యూట్ పక్కన స్పేస్ ఇచ్చేసేసి
టార్గెట్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి వాల్యూ ప్లేస్ లో డబుల్ కోట్స్ పెట్టేసేసి అండర్ స్కోర్ పెట్టేసి బ్లాంక్ అనే నేమ్ ని కనుక టైప్ చేసి పెట్టేసామనుకో వెంటనే మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు వచ్చేస్తుంది అనమాట. ఓకే, దీన్ని హైపర్ లింక్ అంటారు. ఇక్కడ దాకా మనకు వచ్చేసేసింది. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చూద్దాం. హైపర్ లింక్ ని మనం ఏం చేద్దామంటే సేమ్ డాక్యుమెంటేషన్ అనేది ఉంది. ఈ సేమ్ డాక్యుమెంటేషన్ లోనే మనం హైపర్ లింక్ ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే నావిగేట్ అనేది చేయొచ్చు. నావిగేట్ అంటే మీకు అర్థమైపోయింది ఆల్రెడీ. ఉన్న చోట నుండి వేరొక చోటుకి గనక మనం మార్చామనుకో దానిని ఏమంటారంటే నావిగేట్ అంటారు. అంటే నా టెస్ట్ ని క్లిక్ చేయగలిగి మరొక ట్యాబ్ అనేది దాంట్లో ఓపెన్ అయింది. అలా చేయడాన్ని ఏమంటారంటే నావిగేట్ అంటారు. అంటే ఒక హైపర్ లింక్ ని నావిగేట్ చేసేసి ఒకే డాక్యుమెంట్ లో గనక నెక్స్ట్ పేజీకి గనక ఎలా వెళ్తాం అనేది చూద్దాం. ఇది అర్థం చేసుకోవడం కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది కాబట్టి అక్కడ ఉన్న పీపీటీని అర్థం చేసుకుందాం. ఏంటిది అంటే ఇక్కడ వినోద్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి సంబంధించి నేనేం చేశానంటే ఒక బ్రౌజర్ అనేది మనం క్రియేట్ చేసాం. ఆ బ్రౌజర్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేశానంటే ఫస్ట్ వాడి యొక్క ప్రొఫైల్ క్రియేట్ చేసేసాను. తర్వాత ఏం చేశానంటే కింద కొన్ని అవార్డ్స్ అనేది ఇచ్చాను. తర్వాత వాడి గురించి ఏం చేశానంటే కొంత బయోగ్రాఫ్ అనేది కలెక్ట్ చేసేసి అక్కడ రాసేసాను అనమాట. అలా ఆ పేజీ అనేది నేనేం చేశానంటే ఒక వెబ్ పేజీ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా యొక్క రిక్వైర్మెంట్ ఈ ప్రొఫైల్ పేజీలోకి వెళ్ళేసేసి నేనేం చేశానంటే ప్రొఫైల్ పేజీలోనే క్లిక్ చేయగానే నాకు ఏమవ్వాలి అంటే బయోగ్రాఫ్ అనే పేజీ అనేది ఓపెన్ అయిపోవాలి డైరెక్ట్ గా. నేనేం చేశానంటే ఈ మొత్తం చూడకుండా ఏం చేశానంటే అక్కడ ప్రొఫైల్లోనే ఏం చేశానంటే ఒక హైపర్ లింక్ క్రియేట్ చేశాను. ఆ హైపర్ లింక్ క్రియేట్ చేయగానే ఏమవ్వాలి అంటే వెంటనే బయోగ్రాఫ్ ఏదైతే ఉందో బయోడేటా, ఆ బయోడేటా కాలన్ అనేది ఓపెన్ అయ్యేటట్లు సెట్ చేయాలి. ఎలా సెట్ చేస్తాం అంటే ఈ వినోద్ అనే నేమ్ ఉన్న ఒక వెబ్ పేజీలో అంటే ఒకే డాక్యుమెంటేషన్ లో ఒక చోట ఉన్న క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అదే పేజీలో ఉన్న ఇన్ఫర్మేషన్ కి డైరెక్ట్ గా మనం వెళ్ళాలి అనుకుంటే ఎలా వెళ్తాము అనేది ఈ రోజు నేర్చుకోవాలి అనుకుంటున్నాను. అంటే ఒక వెబ్ పేజీ లోపల ఒక కంటెంట్ దగ్గర నుండి లాస్ట్ కంటెంట్ ని చూడాలి అనుకున్నాను. అలా చూడాలి అంటే మనం ఎలా చేస్తారు అంటే హైపర్ లింక్స్ కనుక క్రియేట్ చేసేసుకుంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఉన్న వెబ్ పేజీలోనే ఏ మూల ఉన్న కంటెంట్ కైనా సరే స్క్రోల్ చేయకుండా డైరెక్ట్ గా వెళ్ళి చదివేయచ్చు అనమాట. అలా ఎలా చేస్తాము అనేది ఒకసారి అర్థం చేసుకుందాం. అంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక వెబ్ పేజీ ఉంది. ఆ వెబ్ పేజీలో ప్రొఫైల్ అనే పేజీ దగ్గర క్లిక్ చేయగానే బయోడేటాకి సంబంధించిన పేజ్ అంతా కూడా ఓపెన్ అయ్యేటట్లు ఎలా సెట్ చేస్తాము అనేది మనం ఈ రోజు సెషన్ లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అలా ఎలా చేస్తారనేది ఒకసారి చూద్దాం. ఒక సేమ్ డాక్యుమెంటేషన్ లోనే వేరొక కాలం కి గనక మనం వెళ్ళాలి అంటే ఏం చేస్తాము అంటే ఆ ఎలిమెంట్ మొత్తాన్ని కూడా యాంకర్ ఎలిమెంట్ గానే తీసేసుకొని హెచ్రఫ్ అనే అట్రిబ్యూట్ ఇస్తున్నాం కదా, ఆ యూఆర్ఎల్ పక్కన మనం ఏం చేయాలంటే స్లాష్ అనేది ఇచ్చేసేసి సెక్షన్ ఐడి అనేది ఇవ్వాలి అనమాట. అలా ఇవ్వడం ద్వారా ఏమవుతామంటే ఒకే డాక్యుమెంటేషన్ లోనే 12వ లైన్ కి వెళ్ళాలి అన్నా కానీ ఏం చేస్తామంటే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా చేయడం అనేది ఈజియెస్ట్ వేలో ఎలా అనేది చూద్దాం. ఒక డాక్యుమెంటేషన్ లోనే నేనేం చేసేసానంటే హైపర్ లింక్ ని యూజ్ చేసేసి అలా మనం ఏం చేయొచ్చు అంటే ఒకే డాక్యుమెంటేషన్ లోనే వేరొక సపరేట్ టాపిక్ లోకి వెళ్ళి మనం చూడగలం అనమాట. అలా చూడాలి అంటే మనం ఏం చేయాలి అంటే మన హెచ్రఫ్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ పక్కన ఏం చేయాలి అంటే హ్యాష్ అనే సింబల్ ఇచ్చేసేసి సెక్షన్ ఐడి అనేది కనుక మనం ఇచ్చేసేసామనుకో వెంటనే ఏమైపోతామంటే మనం ఏ కంటెంట్ అయితే చూడాలి అనుకుంటున్నామో ఆ పేజీలోకి అనేది మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఒక్కసారి ఇది చెప్పుకోవడం అనేది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నా కానీ ఒక్కసారి మనం ఏం చేస్తామంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసేసి ఒక్కసారి కనుక టాస్క్ ని కనుక అచీవ్ చేసేసామనుకో ఇప్పుడు మనం చెప్పుకున్న కంటెంట్ కి మీనింగ్ అంతా కూడా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అది ఏంటిది అనేది ఇంకొక 2 స్లైడ్స్ చూసేసేసి తర్వాత దాని గురించి చెప్పేస్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను నా దగ్గర ఒక రిసోర్స్ ఉంది, నా దగ్గర ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను. ఆ వెబ్సైట్ లో ఏముందంటే ఒక ఇమేజ్ పెట్టేసేసి వినోద్ అనే నేమ్ పెట్టేసి వాడికి సంబంధించిన ప్రొఫైల్ మొత్తం క్రియేట్ చేశాను. దాని కింద నేనేం చేశానంటే అవార్డ్స్ అనే ఒక సెక్షన్ పెట్టేసేసి వాడికి వచ్చిన అవార్డ్స్ అన్ని రాసేసాను.
తర్వాత నేనేం చేశానంటే వాడికి సంబంధించిన బయోడేటాని మొత్తాన్ని కూడా బయోగ్రాఫ్కి సంబంధించిన డేటాని మొత్తాన్ని కూడా సపరేట్ కాలంలో రాసేసాను. ఇప్పుడు నేనేం చేశానంటే వినోద్ అనే పేజీ చూస్తున్నాను. ఆ పేజీలో నేను వెంటనే ఏం చేశానంటే నాకు ఒక డౌట్ వచ్చింది. ఆ వినోద్ అనే ప్రొఫైల్ చూస్తానే ఒక్కసారి వీడి యొక్క హిస్టరీ ఏందో చూద్దాం అనుకున్నాను. హిస్టరీ అనేది చూడాలి అంటే ఏంటి, బయోగ్రాఫ్లోకి వెళ్ళాలి. బయోగ్రాఫ్లోకి వెళ్ళాలి అంటే నేనేం చేయాలి, స్క్రోల్ చేసి చాలా వాటికి స్క్రోల్ చేసి చూడాలి కదా. అలా కాకుండా ఒకేసారి వినోద్ అనే పేజీ చూస్తున్నప్పుడు అక్కడే గనక నేను ఏదైతే చూడాలనుకుంటున్నానో ఆ కంటెంట్లోకి గనక మనం నావిగేట్ అవ్వాలి అనుకుంటే ఏం చేస్తారు, ఎలా హైపర్ లింక్ని లింక్ చేస్తారు అనేది ఇప్పుడు తయారు చేసేసుకున్నాం. అలా చేయాలి అంటే మనం ఒకటి చేయాలి అనమాట. ఏం చేయాలి అంటే మనం తీసుకున్న ప్రతి కాలంకి ఏం చేయాలి అంటే కూడా ఏం చేయాలి అంటే ఆ బయోడేటా క్రియేట్ చేయాలి అంటే ఆల్రెడీ ఇదంతా మీకు చేయడం వచ్చు కాబట్టి దానికి సంబంధించిన కోడ్ని HTML కోడ్ ఎలా సెట్ చేస్తారు, CSSకి సంబంధించిన కోడ్ ఎలా సెట్ చేస్తారు అనేది మీరు చేసేస్తారనమాట. దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ డేటా అంతా ఇస్తాను, మీరు క్రియేట్ చేసేయండి. అలానే ఏం చేసేసానంటే HTMLలోకి వెళ్ళి ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్లో ప్రొఫైల్ పెట్టేసి ఆ ప్రొఫైల్కి సంబంధించిన డేటా ఇచ్చేసాను. అవార్డ్స్ అనే సెక్షన్ పెట్టేసేసి మరో కంటైనర్లో అవార్డ్స్ అన్ని ఇచ్చేసింది. బయోగ్రాఫ్ అని పెట్టేసేసి ఆ బయోగ్రాఫ్కి సంబంధించిన డేటా అంతా ఇవ్వండి. దాన్ని స్టైల్ చేయాలంటే CSSలో ఎలా చేస్తారో మీకు తెలుసు కాబట్టి ఇది ఈ రోజు మన టాస్క్ అనమాట. అదంతా ఎలా చేస్తారనేది మీరు చేసేసేయండి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా ప్రొఫైల్ అనే పేజీ నుండి బయోగ్రాఫ్ అనే పేజీలోకి గనక మనం నావిగేట్ అవ్వాలి అంటే HTMLలో స్టెప్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఏం చేయాలి అంటే ఫస్ట్ బయోగ్రాఫ్ అనే దానికి ఏం చేయాలంటే ఒక ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఏదైతే పారాగ్రాఫ్లోకి మనం వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ పారాగ్రాఫ్ దేనిలోకి వెళ్ళాము అనే దానికి కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పడానికి దానికి ఏం చేయాలంటే ఐడి అనే ఒక నేమ్ ఉన్న యాట్రిబ్యూట్తో ఈ సెక్షన్ ఇది అనేది సింప్లిఫై అయ్యేటట్లు ఒక ఐడిని క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ప్రొఫైల్ అనే సెక్షన్లోకి వచ్చేసేసి మనం ఏం చేయాలి, యాంకర్ అనే ఎలిమెంట్ని యూజ్ చేసేసి దాంట్లో href అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ని యూజ్ చేసేసి దానిలో మనం ఏమి ఇవ్వాలి అంటే ఈ సెక్షన్ యొక్క ఐడిని కనుక మనం ఇచ్చేసేసామనుకో వెంటనే ఏమైందంటే ప్రొఫైల్ అనే పేజీని క్లిక్ చేయగానే మనం ఏమవుతామంటే బయోడేటా అనే పేజీలోకి మనం వెళ్ళిపోతాం అనమాట. అది ఎలా వెళ్తాము అనేది ఒకసారి చూద్దాం. సో ఇలా ఒక పేజీలో నుండి మరొక పేజీలోకి ఎలా వెళ్తాము అనేది చెయ్యాలి అంటే ఒక్కసారి మనం దానికి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసేసి ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. సో ఆ వెబ్ పేజీ అంతా కూడా వినోద్కి సంబంధించిన వెబ్ పేజీ అంతా క్రియేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేస్తారు అనేది మొత్తం కూడా నేను క్రియేట్ చేసి ఉంచాను. ఆ క్రియేట్ చేసిన ఏదైతే ఉందో HTML మొత్తం కూడా ఇక్కడ లోడ్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. ఈ కోడ్ అంతా మీకు ఇస్తాను. ఆ పేజీని చూడగానే మీరు కూడా టైప్ చేసేయాలన్నమాట. ఓకే డన్. ఎందుకంటే మనం కొంచెం ఫాస్ట్గా అర్థం చేసుకోవాలంటే ఈజీ కాబట్టి. ఇక్కడికి వచ్చేసి నేనేం చేస్తున్నానంటే చార్ట్లో లోడ్ చేసేస్తున్నాను. ఓకే, త్వరగా కాపీ చేసేసుకోండి. ఓకే డన్. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి నేనేం చేశానంటే దీన్ని రీలోడ్ చేశాను. ఏదైనా ఒక వెబ్ పేజీని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి HTMLకి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా హెడ్ అనే భాగంలో లోడ్ చేసేసుకున్నాను. ఓకే, ఈ లోడ్ చేసేసుకున్నాక నేనేం చేస్తానంటే ఏదైనా ఒక సపరేట్ వెబ్ పేజీని ఫాస్ట్గా కనుక క్రియేట్ అయ్యేటట్లు చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే మన దగ్గర ఉన్న బూట్స్ట్రాప్ని లోడ్ చేసుకోవాలి. ఆ బూట్స్ట్రాప్కి సంబంధించిన కోడ్ అంతా ఇక్కడ ఉంది. ఆ బూట్స్ట్రాప్కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసేసి HTMLలో డాక్యుమెంటేషన్ HTMLలోకి వచ్చేసేసి హెడ్ అనే భాగం దగ్గరకు వచ్చేసి ఏదైతే బూట్స్ట్రాప్కి సంబంధించిన కోడ్ ఉందో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేసుకోవాలంటే లోడ్ చేసేసుకోవాలి. ఇలా లోడ్ చేయడాన్ని సాఫ్ట్వేర్లో ఏమని పిలుస్తారంటే బూట్స్ట్రాప్ CDN అని పిలుస్తారు. చేసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే మనం ఏదైతే వెబ్ పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్ పేజీకి సంబంధించిన HTML కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేసేసుకున్నానంటే బాడీ అనే కాలం లోపల ఏం చేసేసానంటే లోడ్ చేసేసుకున్నాను. అలానే దీనికి సంబంధించిన స్టైల్ అంతా అప్లై అవ్వాలి అంటే దానికి సంబంధించిన CSS ఏదైతే ఉందో CSS ఫైలు ఆ CSS ఫైల్కి సంబంధించిన ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా నేను ఏం చేసుకుంటున్నాను అంటే ఒకసారి కాపీ అండ్ పేస్ట్ చేసేసుకుంటున్నాను.
దానికి సంబంధించిన కోడ్ అంతా కూడా నేనేం చేసుకున్నా అంటే కాపీ చేసేసుకున్నాను. ఇక్కడికి వచ్చి నేనేం చేశాను అంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసేసి సిఎస్ఎస్లోకి వచ్చేసేసి ఆ కోడ్ మొత్తాన్ని నేనేం చేసేసుకున్నా అంటే పేస్ట్ చేసేసుకున్నాను. యా డన్. ఇప్పుడు నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూస్తాను. యా నాకేమొచ్చేసింది, నాకు కావాల్సిన 1 more minute. One second. ఇప్పుడు నేను పేస్ట్ చేశాను. ఇప్పుడు నాకేమొచ్చిందంటే ఇక్కడ ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. అంటే మీరే క్రియేట్ చేయాలన్నమాట. అంటే ఒక వెబ్ పేజీలో ఏం చేయాలంటే ఒక ఇమేజ్ పెట్టేసేసి, ఇమేజ్ పెట్టడం మీకు తెలుసు కదా, ఇమేజ్ పెట్టేశారు. తర్వాత వినోద్ అనే హెడ్డింగ్ పెట్టడం వచ్చు కదా మీకు, పెట్టేశారు. తర్వాత దాని కింద పారాగ్రాఫ్ రాయడం వచ్చు కదా, చేసేసారు. తర్వాత మళ్ళీ సపరేట్గా ఏం చేశారంటే మరొక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్లో అవార్డ్స్ అనేది క్రియేట్ చేశారు. తర్వాత మళ్ళీ ఏం చేశారంటే మరొక కంటైనర్ తీసేసుకొని ఆ కంటైనర్లో మీరు ఏం చేస్తారంటే దానికి సంబంధించిన బయోడేటా ఏదైతే ఉందో ఆ పారాగ్రాఫ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే డిఫరెంట్ పారాగ్రాఫ్లుగా తీసేసుకొని దాన్ని ఇలా క్రియేట్ చేశారు. ఓకేనా? ఇలా క్రియేట్ చేయడం అనేది ఈజీయా లేకపోతే కష్టమా? ఎనీబడి హ్యావ్? ఎవరికైనా డౌట్ ఉందా ఇలా క్రియేట్ చేయడం? ఈజీయే కదా? లేదు అంటే మనం ఈ సెషన్లో చేసేసి చూపిస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్తేనే కదా నాకు అర్థమైనట్లేనా? చేయగలరా మీరు? చేసేసేయండి. రాకపోతే టుమారో సెషన్లో నేను చేస్తాను. ఓకే. ఇప్పుడు నా యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే టైం వేస్ట్ కాకుండా దీని గురించి చెప్పేద్దాం అనేసి. నా యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ వినోద్ అనే పేజీలో నేను ఒక హైపర్ లింక్ క్రియేట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వినోద్ దగ్గరికి వెళ్ళి ప్రొఫైల్ మొత్తం చూస్తున్నాను. ఆ వినోద్ అనేది ఏం చేశాడంటే వినోద్ ఈస్ అన్ ఇండియన్ అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్, హీఈస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేసి నాకు ఇక్కడ ఒక కాలం ఉందన్నమాట. అంటే ఇక్కడ రాసిన మ్యాటర్ తర్వాత ఈ వినోద్ కూడా అసలు ఏం చేశాడు, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు తెచ్చాడు, ఏ రోజు ఏం చేశాడు, వీడి యొక్క హిస్టరీ మొత్తం చూడాలి అనుకున్నాను. ఆ హిస్టరీ మొత్తం ఎక్కడ ఉందంటే ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ ఎక్కడో కనపడుతుంది. అంటే నేనేం చేసేసాను, ఇంత స్క్రోల్ డౌన్ చేయాలి అంటే నాకు కొంచెం చిరాకు పుట్టింది అనమాట. అప్పుడు ఏం చేసేసానంటే మనం కూర్చున్న కాడే కదలకుండా ఈజీగా వాడి యొక్క బయోగ్రాఫ్ మొత్తాన్ని కూడా ఒకేసారి చూసేద్దాం అనుకున్నాను అనమాట. మనం క్లిక్ చేయగానే ఏం చేయాలంటే ఓన్లీ బయోగ్రాఫ్లోకి వెళ్ళిపోవాలి. ప్రొఫైల్ అనే పేజీలో నుండి డైరెక్ట్గా బయోగ్రాఫ్ అనే పేజీలోకి వెళ్ళాలి అంటే అప్పుడు బయోడేటా అనే కాలంలోకి వెళ్ళాలి అంటే మనం హైపర్ లింక్ని క్రియేట్ చేసేసి అలా వెంటనే ఒక పేజీలో నుండి మరొక పేజీలోకి నావిగేట్ అవ్వచ్చు అనమాట. అలా ఎలా వెళ్తారు అనేది చెయ్యాలి అంటే ఫస్ట్ మనం ఒకటి చెయ్యాలి అనమాట. ఏం చెయ్యాలి అనేది ఒక మన పీపీటీ ద్వారా అర్థం చేసుకుందాం. అంటే ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసేసాను. ఆ వెబ్ పేజీలో ఉన్న ప్రొఫైల్ అనే పేజీ నుండి అదే పేజీలో ఉన్న మరొక చోటకి గనక నేను చూడాలి అనుకుంటే కంటెంట్ని అలా నావిగేట్ చెయ్యాలి అంటే హైపర్ లింక్ అనే టాపిక్ ద్వారా అచీవ్ చేయొచ్చు అనమాట. హైపర్ లింక్ ఏం చేస్తుంది, ఒక టెక్స్ట్ని క్లిక్ చేయగానే అదే టెక్స్ట్ని అదే పేజీలో ఓపెన్ చేస్తుంది. అలానే అదే టెక్స్ట్ని క్లిక్ చేయగానే మరొక న్యూ రిసోర్సెస్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తుంది. అలానే హైపర్ లింక్ ఇంకోటి ఏం చేస్తుందంటే ఒక వెబ్ పేజీలో ఉన్న ఒక చోట ఉన్న కంటెంట్ నుండి వేరొక చోట ఉన్న కంటెంట్ని ఒకేసారి డైరెక్ట్గా చూడాలి అన్నా కానీ మనం ఏం చేయవచ్చు అంటే హైపర్ లింక్ని క్రియేట్ చేసేసి చూడవచ్చు అనమాట. అది ఎలా చూస్తారు ఏంది అనేది ఒకసారి చేస్తాను అనమాట. అలా చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒకటి చేయాలన్నమాట. ఏం చేయాలి అంటే అనేది మన యొక్క పీపీటీలోకి వెళ్ళి వరుసగా చేసి చూపిస్తాను. మన పీపీటీలోకి వెళ్ళి ఏం చేయాలి అంటే ఇక్కడ నా రిక్వైర్మెంట్ అంటే ఒక ప్రొఫైల్ అనే పేజీలో నుండి బయోడేటా అనే పేజీలోకి మనం నావిగేట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనం మన యొక్క HTML లో హైపర్ లింక్ అనే దాన్ని క్రియేట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే
బయటికి వెళ్ళొచ్చు అనమాట. అలా వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, అక్కడ ఐడి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ని యూజ్ చేయాలి. ఎక్కడ యూజ్ చేయాలి, బయోడేటా అనే సెక్షన్ లో క్రియేట్ చేయాలి. బయో అనే సెక్షన్ లో క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ మీకు గనక కనబడుతుందా, మన యొక్క HTML కోడ్ ఏదైతే ఉందో దానిలో బయో అనే కంటైనర్ ఎక్కడైతే ఉందో ఆ కంటైనర్ లోకి వెళ్ళి మనం ఏం చేయాలి అంటే ఒక ఐడి, అంటే ఈ కంటైనర్ మొత్తం కూడా ఏంటంటే బయోడేటాకి సంబంధించింది అనేది కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పాలి. మనం ఒక కాలేజీకి వెళ్తున్నాం, ఈ పిల్లవాడు సతీషు అని చెప్పాలి అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది, ఒక ఆధార్ కార్డు ఇచ్చేసింది. ఆధార్ నెంబర్ కొట్టంగానే ఈ అబ్బాయి సతీష్లే అంటాం. అలానే ఒక కాలేజీకి వెళ్ళామనుకో, ఈడు ఏ సెక్షన్ ఓడో చెప్పాలి అనుకో, ఐడి కార్డ్ చూడంగానే ఈడు ఈ సెక్షన్ ఓడరా, ఈ సెక్షన్కి వెళ్ళిపోరా అంటారు. అలానే మనం కంప్యూటర్ కి కూడా ఏ కంటెంట్ మనం చూస్తున్నాము, ఏ కంటెంట్ అనేది కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఐడి అనే ఒక నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ని యూజ్ చేసేసి చెప్పడం ద్వారా అర్థం అవుతుంది అనమాట. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఏ సెక్షన్ అయితే మనం చూడాలి అనుకుంటున్నామో ఫస్ట్ పేజీలో ఆ సెక్షన్ కి ఒక ఐడి అనేది ఇవ్వాలి అనమాట. ప్రతి కంటైనర్ కి ఒక ఐడి ఇచ్చుకోవాలి. నా రిక్వైర్మెంట్ ఏంది, ప్రొఫైల్ నుండి బయోడేటాలోకి వెళ్ళాను. అందుకోసం నేనేం చేశాను అంటే సింపుల్ గా చేయడానికి కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్ళాను. ఇక్కడ ఉన్న నాకు బయో అనే ఏదైతే కంటైనర్ ఉందో ఆ కంటైనర్ దగ్గరికి వచ్చేసేసి ఈ క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ పక్కన నేనేం చేశానంటే స్పేస్ ఇచ్చేసేసి నేనేం చేశానంటే ఒక ఐడిని క్రియేట్ చేసుకున్నాను. ఈ కంటైనర్ కింద ఉన్న ప్రతి భాగం కూడా ఏంటిది అంటే బయోడేటాకి సంబంధించింది అనేది కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పడానికి ఐడి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఐడి అనేది రాసేటప్పుడు ఎప్పుడు ఏం చేయాలి, ఒక సెక్షన్ అనేది కూడా కంపల్సరీ మెన్షన్ చేయాలి. అలా చేయాలి అంటే మనం ఎలా అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. సెక్షన్ ఇచ్చి బయో అయినా ఇవ్వచ్చు, లేదా బయో ఇచ్చి సెక్షన్ అయినా ఇవ్వచ్చు. అలా ఇవ్వాలి అంటే ఎలా అనేది చూస్తున్నాను. బయో అని చేసేసి క్యాపిటల్ లెటర్ ఎస్ పెట్టేసేసి సెక్షన్ అని చేశాను అనమాట. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏమర్థమైంది కంప్యూటర్ కి అంటే ఈ కింద ఉన్న ఏదైతే కంటైనర్ కి సంబంధించిన డేటా ఉందో ఈ డేటా మొత్తం కూడా బయోడేటాకి సంబంధించినది అనేది కంప్యూటర్ కి అర్థమయ్యేలా చెప్పాను. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఓవర్. సెకండ్ స్టెప్ లో ఏం చేయాలి అనేది చూద్దాం. సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే మనం ఏ పేజీలో అయితే చూడాలి అనుకుంటున్నామో మెయిన్ పేజీలోకి వచ్చేసేసి ఆ మెయిన్ పేజీలో మనం ఏం చేయాలి అంటే ఒక యాట్రిబ్యూట్ ని క్రియేట్ చేయాలి. ఏ యాట్రిబ్యూట్ ని క్రియేట్ చేయాలి అంటే యాంకర్ అనే ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలి. దేనికి సంబంధించింది, బయో సెక్షన్ కి సంబంధించిన పేజీలోకి వెళ్ళాలి కాబట్టి దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఏంటిది ఉంది, ప్రొఫైల్ అనే పేజీలో ఉన్న దగ్గరికి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే ఒక యాంకర్ అనే ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేస్తారనేది ఒక్కసారి మనం చేసి చూద్దాం. వెళ్ళి ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న ప్రొఫైల్ అనే పేజీలోకి వెళ్ళేసేసి యాంకర్ అనే ఎలిమెంట్ ఏం చేస్తామంటే అంతా అయిపోయినాక చివరి లైన్ లో ఏం చేయాలి అంటే మనము ఇక్కడికి వచ్చేసి ఒక యాంకర్ ఎలిమెంట్ ని క్రియేట్ చేసుకోవాలి. యాంకర్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే సింటాక్ ఏంది, ఏ అనే ట్యాగ్ తో మనం ఏం చేయాలి అంటే ఒక ప్రొఫైల్ ని క్రియేట్ చేయాలి. ఆ ప్రొఫైల్లో ఏమని పెడుతున్నాము, నేము బయో అని పెడుతున్నాను. బయో అని పెట్టేసేసి నేనేం చేశాను అంటే ఒక యాంకర్ ఎలిమెంట్ ని క్రియేట్ చేశాను. ఈ యాంకర్ ఎలిమెంట్ ని హైపర్ లింక్ గా మార్చాలి అంటే మనం ఏం చేయాలి, ఈ యాంకర్ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి స్పేస్ ఇచ్చేసి హెచ్రఫ్ అనే ఒక నేమ్ ఉన్న అట్రిబ్యూట్ యూజ్ చేసేసి ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ లో మనం ఏం చేయాలి అంటే యూఆర్ఎల్ ఇవ్వాలి. నా దగ్గర ఇక్కడ యూఆర్ఎల్ లేదు. యూఆర్ఎల్ లేనప్పుడు మనం ఏం చేయాలి, ఇంకొక ప్రాపర్టీ ఉందన్నమాట. యూఆర్ఎల్ లేనప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ పేజీలోనే కిందికి వెళ్ళాలి. అయితే ఏదైతే ఐడి ఇచ్చామో ఆ ఐడి యొక్క వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. మనం ఏ ఐడి ఇచ్చాం, బయోగ్రాఫ్ లోకి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఆ బయోగ్రాఫ్ కి సంబంధించిన ఐడి ఏదైతే ఉందో ఆ ఐడి మొత్తాన్ని ఇక్కడ కాపీ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి మన యాంకర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ యాంకర్ ఎలిమెంట్ దగ్గరకు వచ్చేసి వాల్యూ ప్లేస్ లో ఇచ్చేసి పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ప్లే అరౌండ్ చేసి చూడడం వల్ల నాకేమైంది అంటే ఇక్కడ ఒక బయో అనే ఒక నేమ్ ఉన్న కాలం వచ్చేసేసింది. ఈ కాలం దగ్గరికి వెళ్ళి నేనేం చేశాను అంటే జస్ట్ క్లిక్ చేసేసాను. క్లిక్ చేయగానే ఏమైందో చూడు,
ఇక్కడ ఉన్న హెచ్టిఎంఎల్ని కాపీ చేసేసుకున్నాను. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తున్నానంటే ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేశాను. ఇప్పుడు నేనేం చేశాను అంటే ప్రొఫైల్ అనే పేజీలో నుండి డైరెక్ట్గా నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా అంటే బయోగ్రాఫ్ అనే పేజీలోకి వెళ్ళాలి అనుకున్నాను. ఫస్ట్ నేను ఎక్కడికైతే వెళ్ళాలి అనుకుంటున్నానో ఆ కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పాలి. అంటే ఈ కంటైనర్ అనేది ఫలాని కంటైనర్ అనేది కంప్యూటర్కి చెప్పాలి కాబట్టి ఐడి అనే కంటైనర్తో ఆ పేజీలో ఉన్న ప్రతి రిసోర్సెస్ని నేనేం చేశానంటే క్రియేట్ చేసేసుకున్నాను. అలా క్రియేట్ చేసేసుకున్నాక నేనేం చేశానంటే సపరేట్గా వాడికి ఏమని పేరు పెట్టాలి అనుకుంటున్నా అంటే బయో అనే పేజీలోకి వెళ్ళాలి కాబట్టి ఆ బయో అనే పేజీలోకి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఎక్కడైతే ప్రొఫైల్ అనే పేజీ ఉందో ఆ పేజీలోకి వచ్చేసి మనం ఏం చేయాలి అంటే యాంకర్ అనే ఎలిమెంట్ని క్రియేట్ చేయాలి. ఆ యాంకర్ అనే ఎలిమెంట్ని క్రియేట్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే హెచ్రఫ్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ లో ఏం చేయాలంటే హ్యాష్ అనే సింబల్ ఇచ్చేసేసి మనం ఏదైతే కంటైనర్ కి ఏదైతే సెక్షన్ ఐడి ఇచ్చామో ఆ సెక్షన్ ఐడి కనుక ఇస్తే ఏమైందంటే ఈ ప్రొఫైల్లో ఒక పేజ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట, ఒక హైపర్ లింక్. ఈ హైపర్ లింక్ ని క్లిక్ చేయగానే ఏమైందో చూడు, వెంటనే ఏమైంది నాకు బయోడేటా అనే కాలంలోకి వెళ్ళేసేసి ఆ బయోడేటాకి సంబంధించిందంతా కనబడుతుంది. ఇక్కడికి వెళ్ళేసి నేనేం చేశానంటే ప్రొఫైల్ అనే పేజీలోకి వెళ్ళాలి అనుకున్నాను. ఇక్కడ హైపర్ లింక్ ని పెట్టేసేసామనుకో అది క్లిక్ చేయగానే నాకు ఎక్కడికి వెళ్ళిపోవాలి, ప్రొఫైల్ అనే పేజీలోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న కంటైనర్ కి మనం ఏం చేయాలి అంటే ఒక ఐడిని ఇవ్వాలి. ఐడి అని ఇచ్చేసేసి ఈక్వల్ పెట్టేసేసి ఇదేంది ప్రొఫైల్ కాబట్టి ప్రో అని పెట్టేసేసి సెక్షన్ అని ఇచ్చేసాను. షార్ట్ కట్ లో సెక్షన్ అని ఇచ్చేసాను. అంటే ఇక్కడ ఉన్న కంటైనర్ అంతా కూడా ఏమవుతుంది ప్రొఫైల్ కి సంబంధించిన సెక్షన్ అని నాకు అర్థమైపోయింది. నేనేం చేశాను బయోడేటాలో ఉండగానే డైరెక్ట్ గా వచ్చేసి నేనేం చేయాలి ప్రొఫైల్ అనే పేజీలోకి రావాలి. అలా రావాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న పేరాలన్నీ అయిపోయినా కంటైనర్ చివరిలో మనం ఏం చేయాలంటే ఒక యాంకర్ ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలి. యాంకర్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే ఏ అనే ట్యాగ్ తో క్రియేట్ చేయాలి. ఏ పేరు పెడదాం మనం దీనికి ప్రొఫైల్ అని పెడదాం కాబట్టి ప్రో అని పెట్టుకుందాం. ప్రో అని పెట్టుకొని ప్రోఫ్ అని పెట్టుకొని తర్వాత ఏం చేయాలి ఇది హైపర్ లింక్ గా మారాలి అంటే హెచ్రఫ్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ వాడేసేసి ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ లో మనం ఏం చేయాలి అంటే యూఆర్ఎల్ ఇవ్వాలి. నా దగ్గర యూఆర్ఎల్ లేదు కాబట్టి ఒకే పేజీలోనే మరొక మల్టిపుల్ కంటెంట్ ని చూడాలి అనుకుంటే ఏం చేయాలి అంటే హ్యాష్ అనే సింబల్ ఇచ్చేసేసి ఏదైతే పేజీలోకి వెళ్ళాలి అనుకుంటున్నానో ఆ పేజీకి సంబంధించిన సెక్షన్ ఐడి మొత్తాన్ని కూడా ఇవ్వాలి. ఆ పేజీకి సంబంధించిన సెక్షన్ ఐడి మొత్తాన్ని కూడా కాపీ చేసేసుకొని ఆ కాపీ చేసుకున్న ఐడి మొత్తాన్ని తీసుకొచ్చేసి నేనేం చేయాలంటే ఈ హ్యాష్ పక్కన ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూడాలన్నమాట. అప్పుడు ఏమైంది అనేది చూద్దాం. వెంటనే నేనేం చేశాను అంటే బయో అనే పేజీని కనుక చూస్తే ఏమైందంటే హైడ్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి చూస్తే నాకు ఏమైందంటే ప్రొఫైల్ అనే సంబంధించిన ఒక డేటా అనేది వచ్చేసింది ప్రూఫ్ అని. ఆ ప్రూఫ్ అనే దాన్ని క్లిక్ చేయగానే ఏమైందో చూడు, వెంటనే ఏమైంది అదే పేజీలో ఉన్న ప్రొఫైల్ అనే పేజీని మనకు ఓపెన్ చేసేసింది. ఇలా చేయడం అనేది కూడా మనం ఏం చేయొచ్చు అంటే హైపర్ లింక్ ని యూజ్ చేసేసి చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉంది కాబట్టి కొంచెం ఒక్కసారి అగైన్ అనదర్ ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే డన్. ఏంది ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్ ద్వారా ఏం చేద్దామంటే కంప్లీట్ సెషన్. సో ఏం చేద్దాము అనేది ఒకసారి చెప్తాను. ఏం చేసేసాను అంటే నేను ఒకటి చేసేసాను అనమాట. ఏం చేశాను అంటే ఒకటి క్రియేట్ చేశాను అనమాట. ఏం క్రియేట్ చేశాను అంటే హైపర్ లింక్ అనే టాపిక్ ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. హైపర్ లింక్ అంటే ఏమని చెప్పానంటే ఒక పేజీ నుండి మరొక పేజీలోకి ఒక టెక్స్ట్ ని నావిగేట్ చేయడం ద్వారా అనదర్ పేజీకి కానీ అనదర్ రిసోర్సెస్ ని కానీ లేదా సేమ్ పేజీలోనే మరొక కంటెంట్ ని చూడడం కానీ చేయడానికి మనం ఏం చేస్తామంటే HTML లో హైపర్ లింక్ అనే టాపిక్ ద్వారా మనం అచీవ్ చేస్తాం. అలా చేయాలి అంటే ఏం చేస్తారంటే ఒక టెక్స్ట్ మొత్తాన్ని హైపర్ లింక్ గా మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే యాంకర్ అనే ఎలిమెంట్ ని యూజ్ చేసేసి చేస్తాం. అలా యాంకర్ అనే ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే మన టెక్స్ట్ కి పక్కన ఏం చేయాలంటే ఏ అనే ట్యాగ్ తో ఒక HTML ఎలిమెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ HTML యొక్క స్టార్టింగ్ ట్యాగ్ లో మనం ఏం చేయాలంటే href అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ యూజ్ చేసేసి డబుల్ కోట్స్ లో URL అనేది ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఉన్న టెక్స్ట్ అంతా కూడా ఏమవుతుందంటే హైపర్ లింక్ గా మారిపోతుంది.
ఆ నేమ్ క్లిక్ చేయగానే మనకు కావాల్సిన డేటా అంతా కూడా అదే పేజీలో చూపిస్తుంది. అలా కాకుండా నేనేం చేశాను అంటే నా టెక్స్ట్ మొత్తం హైపర్ లింక్గా మార్చేసేసి ఆ హైపర్ లింక్ని క్లిక్ చేయగానే మరొక పేజీలో నాకు ఒక న్యూ ట్యాబ్లో ఆ డేటా మొత్తం కనపడాలి. అలా కనపడేటట్లు చేయాలి అంటే మనం ఏం చేయాలంటే టార్గెట్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ యూజ్ చేసేసి వాల్యూ ప్లేస్ ఏమి ఇవ్వాలంటే _బ్లాంక్ అనే వాల్యూని కనుక ఇచ్చేసామనుకో డబుల్ కోట్స్ లో, అప్పుడు ఏమవుతుందంటే ఈ హైపర్ లింక్ ని క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోతుంది. అలానే మనం ఒక వెబ్సైట్ చూస్తున్నప్పుడు ఆ వెబ్సైట్ లో ఉన్న కంటెంట్ లో ఏం చేసేసానంటే ఫస్ట్ పేజీలో ఉన్న కంటెంట్ నుండి లాస్ట్ పేజీలో ఉన్న కంటెంట్ కి డైరెక్ట్ గా వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ కంటెంట్ చివరిలో ఒక హైపర్ లింక్ ని కనుక పెట్టుకున్నాం అనుకో, ఆ హైపర్ లింక్ ని క్లిక్ చేయగానే ఏమైతుందంటే ఆ చివరి పేజీలోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే 2 స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి. ఏం స్టెప్స్? మొదటి స్టెప్ ఏంటిది అంటే ఫస్ట్ స్టెప్ ఏంటిది అంటే మనం తీసుకున్న ఏదైతే ఉందో కంటైనర్ కి ఐడి అనేది మనం ఇచ్చి తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఏ పేజీలోకి అయితే వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ పేజీకి సంబంధించిన ఒక ఏం చేయాలంటే యాంకర్ ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలి. యాంకర్ ఎలిమెంట్ క్రియేట్ చేసేసి దాంట్లో href అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ యూజ్ చేసేసి = పెట్టేసేసి ఆ URL ఆర్ సమ్ టైమ్స్ హ్యాష్ అనే సింబల్ పెట్టేసి ఆ దానికి సంబంధించిన ఏ పేజీలోకి అయితే వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ పేజీకి సంబంధించిన ఏమి ఇవ్వాలి అంటే సెక్షన్ ఐడిని అక్కడ ఇవ్వాలి. అలా ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే మన హైపర్ లింక్ ని క్లిక్ చేయగానే వెంటనే సేమ్ కంటెంట్ ఉన్న పేజీలోకి వెళ్ళగలం. అలా ఎలా చేస్తామనేది మనం ఆల్రెడీ చేసుకున్న కోడ్ స్నిప్పెట్ నుండి చేద్దాం. మనం చాలా కోడ్ స్నిప్పెట్స్ చేసేసాం కదా, దాంట్లో నుండి వెళ్ళిపోదాం. దివాలి అనేది మనం ఒకటి చేసేసాం. ఈ దివాలి అనే కంటైనర్ లో ఒక పేజీ మన యొక్క కోడ్ స్నిప్పెట్స్కి వెళ్దాం. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫేవరెట్ ప్లేసెస్ ఫేవరెట్ ప్లేసెస్ కి సంబంధించిన పేజీలోకి వెళ్ళాను. టూ పేజెస్ ఉన్న కంటెంట్ కావాలి. వెబ్ ఇంటిగ్రేషన్లోకి వెళ్తున్నాను. ఈ వెబ్ ఇంటిగ్రేషన్ అంటే ఇలా సపరేట్గా వెళ్ళాలి అంటే నేను డైరెక్ట్గా ఆ పేజీలోకి వెళ్ళి చూడాలి అనుకున్నాను. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒకసారి చూద్దాం. నేనేం చేశానంటే ఇదే పేజీలోనే నేనేం చేశానంటే సెకండ్ పేజీలోకి వెళ్ళేసి నేను చూడాలి అనుకున్నాను. నేను సెకండ్ పేజీలోకి వెళ్ళి చూడాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే సెకండ్ పేజ్ ఇక్కడ కనుక మనం చూసేసామనుకో ఏమేమి ఉన్నాయో మీరే చూడండి. ఏముంది? టూరిజం అనే పేజ్ ఉంది. క్లిక్ చేయగలనే నాకు ఫేవరెట్ ప్లేసెస్ ఉంది. ఇక్కడికి వెళ్ళేసేసి నేను గోల్డెన్ టెంపుల్ అని క్లిక్ చేశాను. ఆ గోల్డెన్ టెంపుల్లోకి వెళ్ళిపోయాను. నేను అదే పేజీలో ఇన్ని క్లిక్లు కొట్టకుండా నేను డైరెక్ట్గా ఒకేసారి గోల్డెన్ పేజీలోకి వెళ్ళాలి అనుకున్నాను. స్టార్టింగ్ పేజీ ఉంది. అలా వెళ్ళాలి అంటే ఎలా చేయవచ్చు అంటే మరొక కంటెంట్ ద్వారా కూడా చేయవచ్చు అనమాట. అది ఏంటి అంటే వన్ సెకండ్. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ హైపర్ లింక్ అనే టాపిక్ ద్వారా కూడా చేయొచ్చు అన్నమాట. అలా హైపర్ లింక్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రతి కంటైనర్ మనం తీసుకున్న ప్రతి దానికి కూడా ఒక కంటైనర్ అనేది క్రియేట్ చేయాలి. ఏ కంటైనరు? ఐడి అనే పేరుతో కంటైనర్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ ఐడి అనే పేరుతో కంటైనర్ క్రియేట్ చేశాను. ఈ పేజీలోకి నేను డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే ఏం చేయాలి అంటే
ఇక్కడ ఉన్న చివరి కంటైనర్ చివరి దగ్గరకు వచ్చేసి నేనేం చేయాలంటే ఒక యాంకర్ ఎలిమెంట్ ని క్రియేట్ చేసుకోవాలి. యాంకర్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే సింటాక్ ఏంటి, ఏ అనే ట్యాగ్ తో ఒక యాంకర్ ఎలిమెంట్ క్రియేట్ చేసేసుకుందాం. తర్వాత ఏం చేయాలి, ఎండ్ ట్యాగ్ ఇద్దాం. ఎండ్ ట్యాగ్ ఏ అనే ఎండ్ ట్యాగ్ తో నేనేం చేశానంటే ఒక యాంకర్ ఎలిమెంట్ ని క్రియేట్ చేశాను. ఒక యాంకర్ ఎలిమెంట్ క్రియేట్ చేశాను. నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాను, డీటెయిల్డ్ వ్యూ అనే పేజీలోకి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఏది 4th పేజీలో గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలనుకున్నాను. దానికోసం ఏం చేశానంటే గోల్డ్ అనే ఒక పేరుతో ఒక యాంకర్ ఎలిమెంట్ ని క్రియేట్ చేసేసాను. ఈ యాంకర్ పేజీలో నుండి డైరెక్ట్ గా గోల్డెన్ పేజీలోకి చూడాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ గోల్డ్ అనే పేరుని ఒక హైపర్ లింక్ గా మార్చాలి. అలా మార్చాలి అంటే మనం ఇక్కడికి వెళ్ళేసి చేయాలంటే href అనే ఒక నేమ్ ఉన్న అట్రిబ్యూట్ రాసేసి ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ లో మనం ఏం చేయాలంటే ఈ గోల్డెన్ పేజీలోకి వెళ్ళాలంటే ఆ గోల్డెన్ పేజీకి సంబంధించిన URL సెక్షన్ ఐడి ఏదైతే ఉందో ఆ సెక్షన్ ఐడిని కాపీ చేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇదేనా గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళాల్సిన యొక్క సెక్షన్ ఐడి. ఈ కంటెంట్ ని మొత్తాన్ని కూడా నేనేం చేసుకున్నా అంటే కాపీ చేసేసుకొని మన యొక్క ఏదైతే ఉందో href అనే అట్రిబ్యూట్ ఎక్కడైతే రాసేసానో ఆ అట్రిబ్యూట్ నుండి వాల్యూ ప్లేస్ లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే హ్యాష్ అనే సింబల్ ఇచ్చేసేసి ఆ హ్యాష్ పక్కన మనం ఏం చేయాలంటే మన యొక్క సెక్షన్ ఐడి ఏదైతే ఉందో ఆ సెక్షన్ ఐడిని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూడాలి. అప్పుడు ఏమైంది అంటే ఇక్కడ చూడు ఏమని వచ్చిందో ఒక గోల్డ్ అనే ఒక పేరు వచ్చేసింది. మనం వరుసగా వెంటనే ఫస్ట్ పేజీ నుండి డైరెక్ట్ గా లాస్ట్ పేజీలోకి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న గోల్డ్ అనే దాన్ని క్లిక్ చేసేసామనుకో డైరెక్ట్ గా ఏమవుతుందంటే ఇది హైపర్ లింక్ గా మారిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే, అది మనం చేయాలి అనుకున్న టాపిక్ అన్నమాట. ఎందుకు ఆ పేజీలోకి డైరెక్ట్ గా వెళ్ళలేదు అనేది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ సెషన్ లో మనకు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే దానికి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఆ యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా నెక్స్ట్ సెషన్ లో అనేది మీకు చెప్తాను అనమాట. ఏమన్నా డౌట్ ఉన్నాయా టుడే సెషన్ లో? ఓకే, థ్యాంక్ యూ. టుమారో సెషన్ లో కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.